ఓజీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ ఒక హీరో ఎంట్రీ సీన్ ఎలా ఉండాలి అనేదానికి టెక్స్ట్ బుక్ సీన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎంట్రీ సీన్ని కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేస్తే సినిమా స్టార్ట్ అయ్యి ఒక 20 minutes అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ అంతా సెట్ అయిపోయిన తర్వాత 2 క్యారెక్టర్స్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని సీన్ విత్ ఇన్ సీన్ అంటారు. ఈ టెక్నిక్ ని క్రిస్టోఫర్ నోలన్ ఇంకా ప్రశాంత్ నీల్ ఎక్కువగా యూజ్ చేస్తారు. హీరో ఇంట్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు స్లోగా కటానాతో స్టార్ట్ అయ్యి యాక్షన్ సీన్ స్టార్ట్ అవుతుంది. టాప్ ఫ్లోర్ పైన ఉన్న ఒక క్యారెక్టర్ ప్లేస్లో ఆడియన్స్ని పెడతారు. ఆ క్యారెక్టర్ హీరోని చూడడానికి ట్రై చేస్తే పైన క్లాత్ ఉంటుంది, దాని మీద బ్లడ్ స్ప్లాటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎట్లా అయితే యాంటిసిపేట్ అవుతుందో ఆడియన్స్ కూడా అంతే లెవెల్లో యాంటిసిపేట్ అవుతారు. అప్పుడు స్లోగా కటానా ఎడ్జ్ని షూస్తో స్టార్ట్ చేసి స్లోగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మెల్లగా ఫేస్ రివీల్ చేస్తారు. ఈ సీన్లో స్లో మోషన్ యాక్షన్ ఉండదు, హెవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, మిగిలిన క్యారెక్టర్స్ ఓవర్గా ఎలివేట్ చేయరు. సీన్ విత్ ఇన్ సీన్ టెక్నిక్ కూడా ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ రివీల్ అవుతుంటే ఇంకో క్యారెక్టర్కి భయం వేయడం చూస్తాం. ఇంత కొత్తగా ఉంది కాబట్టి నాకు పర్సనల్గా ఈ సీన్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి సీన్ బ్రేక్డౌన్స్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి.